అలా ఐడా యొక్క తల్లిదండ్రులు మిషనరీలుగా పనిచేస్తున్న దినాలవి. ఆ సమయంలో భారతదేశంలో కరువు భారంగా ఉన్నందున ఐడా యొక్క కళ్ళ ముందే అనేక మంది స్త్రీలు, చంటి బిడ్డలు మరణించారు. తన తల్లిదండ్రులతో పాటు ఎంతో కష్టాన్ని అనుభవించిన ఐడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. తను ఇక భారతదేశంలో ఉండకూడదని, తన తల్లిదండ్రుల వల్లే మెడికల్ మిషనరీలుగా ఎంత మాత్రమూ పనిచేయకూడదని, తన జీవితం ఇక మీదట అమెరికాలోనే కొనసాగించాలని అమెరికాకు తిరిగి వెళ్ళను ఐడా స్కడర్. అయితే ఐడా యొక్క తల్లి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నది. ఒక రాత్రి తను ఒంటరిగా పుస్తకం చదువుచుండగా ఒక వ్యక్తి తలుపు తట్టి పురిటి నొప్పులతో బాధపడుచున్న తన భార్య ప్రసవంలో సహాయపడాలని కోరాడు. ఆమె తనకు డెలివరీ చేయడం రాదని, తన తండ్రి వైద్యుడైనందున సహాయపడగలరని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి, పురుషులు స్త్రీలకు వైద్యం చేయడం మా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి అదే పరిస్థితిలో ఇంకో 2 వ్యక్తులు తమ భార్య ప్రసవంలో సహాయాన్ని కోరుతూ వచ్చారు. కానీ వారు కూడా తమ సంప్రదాయాలకు విరుద్ధంగా స్త్రీలు పురుషులతో వైద్యం చేయించుకోవడాన్ని నిరాకరించి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆ 3 వ్యక్తుల భార్యలు, బిడ్డలు తగిన సమయంలో వైద్య సహాయం అందకపోవడంతో మరణించారు. ఈ సంఘటన తన జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది.